శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 13, verse 23. పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుత కో భవాని తివ ప్రశ్నో వాచారంభో అనుదక. నీవు ఎవరవు అని నన్ను అడుగుట ద్వారా మీరు భౌతిక దేహాన్ని సూచించడంతో దేహములన్నీ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అడి పంచతత్వములతో తయారైనది చెప్పవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు మీ ఐదుగురు ఎవరు అని ప్రశ్నించి ఉండవలసింది. ప్రధానంగా ఒకే రకమైన తత్వములతో తయారైనదన దేహాలని తుట్టతుదకు ఒకటే అని మీరు తలచిను మీ ప్రశ్న అర్ధరహితమే కాగలదు. ఎందుకనగా ఒక దేహం నుంచి వేరొక దేహం వేరు పరిస్థితిలో గహనముకు ప్రయోజనం ఏది ఉండదు. ఈ విధంగా నా ఉనికిని గురించి అడుగుట్లు మీరు నిజమైన అర్థాన్ని కానీ ప్రయోజనాన్ని కానీ లేనట్టి మాటలను పలుకుతున్నట్లుగా గోచరించుతున్నది. జీవులందరూ అన్ని విధముల తుట్టతుదకు ఒకటే అనేది నిరాకార తత్వాన్ని ఋషులు అంగీకరించడంతో నీవెవరు అనే ప్రశ్న అర్ధరహితమని కృష్ణుడు నిరూపించాడు. ఎందుకనగా తన ఆత్మరూపాన్ని వేరొక దాంతో వేరుపరచుటకు అప్పుడు ఎటువంటి తాత్విక ఆధారము ఉండబోదు. పంచభూతాలతో తయారైన భౌతిక దేహం విద్యా తాదాత్మ్యం భగవంతుడు ప్రస్తుత శ్లోకంలో ఖండించుతున్నాడు. ఋషులు దేహం అనే ఆత్మని తలచంతో వారి ప్రశ్న అర్ధరహితం. ఎందుకనగా వారు మీ ఐదుగురు ఎవరు అని అప్పుడు ప్రశ్నించవలసి ఉంది. దేహం పంచభూతాలతో తయారైన ఈ తత్వాలు కలిసి ఏకైక పదార్థం ఏర్పడిందని వారు సమాధానం చెబుతూ సమానేష్టిత వస్తుత అని భగవంతుడు అది వరకే ప్రత్యుత్తరం ఇచ్చిండు. మానవులు, దేవతలు, పశువులు, మన జీవుల దేహాలన్నీ కూడా పంచభూతాలతో తయారైనవి కనుక నీవెవరు అనే ప్రశ్న తుదకు అర్ధరహితమేవు. ఈ విధంగా జీవులందరూ తుదకు ఒకటే అనే సిద్ధాంతం అంగీకరించిన లేదా జీవులందరూ తమ భౌతిక దేహాలు భిన్నదాన్ని రెండు సందర్భాల్లో ఋషుల ప్రశ్న అర్ధ విహీనమేవు. సామాన్య జీవితంలో భాగంగా పలు విషయాలపై ప్రశ్నోత్తరములు జరుపుట పండితుల్లో సర్వసాధారణ ఋషులు వాదించవచ్చు. బ్రాహ్మణులారా, నేను గురు పూజలో రాలేదు కదా, ఏం చేస్తా ఉంటాడు? ఆ టైంకి ఇక్కడికి పంపించాలి, ఆ తర్వాత మళ్ళీ పోవాలి. బాగా వంట చేయడం నేర్చుకో. అయితే మా వయసులో కుకింగ్ మాస్టర్ కావాలి, మంచిది. ఇది లేకుండా బతుకుతాడు. రెండు వృత్తులు ఎంతో గౌరవప్రదమైనవి. వంటవాళ్ళు, పంటవాళ్ళు. ఎవరైతే పంటలు పండిస్తూ ఉంటారో, ఎవరైతే వంటలు వండుతూ ఉంటారో, వాళ్ళు లేచిపోయారంటే ఏమవుతుంది? ఫినిష్, చిప్ప పట్టుకుని తిరగాలి. కాబట్టి వంట వాళ్ళు అనే పదం ఎంతో గౌరవప్రదమైందా కాదా? మీకు తిండి అవసరం ఉన్నంత వరకు వంట వాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది. ఏది ఉన్నా లేకపోయినా వంట వాళ్ళు లేకపోతే పని జరగదు. ఏది ఉన్నా లేకపోయినా డొక్కాడితే కానీ రెక్కాడదంటారు.
డొక్క ఆడితే డొక్క అంటే తిన్న తర్వాత పనిచేయడం ప్రారంభం. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా, ఎన్ని గొడవలు జరుగుతున్నా ముందు భోజనం ఏర్పాటు చేసుకుని ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీటింగ్ జరిగినా భోజనం ఏమిటి, ఎప్పుడు యుద్ధం జరిగినా కూడా అక్కడికి ఎలా భోజనాన్ని పంపించాలి. ఇస్కాన్లో మృదంగం కొట్టే వాళ్ళకి, వంటలు వండే వాళ్ళకి పెద్ద డిమాండ్. వంటలు వండే వాళ్ళకి, మృదంగం కొట్టేవాళ్ళకి. అంటే మృదంగం లేకుండా కీర్తన ఉండదు, వంట లేకుండా బతికే ఉండదు. ఎవరిని వంట నేర్చుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఎక్కడికి పోయినా కూడా వయసు వస్తుంది, వండుకోలేరు, అన్నీ వండి పెట్టాలి. కిచెన్లో అయిపోయే పరిస్థితి ఉండదు. వయసు వస్తుంది, ఎక్కువసేపు నిలబడలేము. ఎక్కడికక్కడ అంటే చక్కగా అది ఎంతో, అది 10 మందికి తిండి పెట్టి తినడం అనేది అంతకంటే పుణ్యం ఏముంటుంది లేదా? అది నువ్వు తయారయ్యా వంట మాస్టర్ అంతే కదా. లేకపోతే అడుగు తినాలి, ఎవడు తిండి పెడతాడు, నువ్వే తిరుగుతూ ఉంటావు బజార్లో, ఎక్కడ తిండి దొరుకుతుందని. అనగా తింటున్నావు కదా, ఇక్కడ పని చేసినా చేయకపోయినా, భజన చేసినా చేయకపోయినా, ఇది మాత్రం ఆగటం. నువ్వు భజనకి రాకపోవచ్చు, పొద్దున కూడా లేట్కి వచ్చాడు, మార్నింగ్ వెరీ లేట్. అంతా దీని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం. భజనలోకి వచ్చినప్పుడు మనం దద్దమ్మలాగా కాకుండా రోజు వస్తున్నా నేర్చుకోవాలి కదా, ప్రయత్నం. ఏదో మనకెందుకు లేదంతా మనకి తినడం పండుకోవడానికి వచ్చామన్నట్టుంటే ఈ బతుకు అట్లాగే ఉంటుంది. భారత్ తినడం పండుకోవడం తప్పదు, అది తినడం పండుకోవడం కోసం మాత్రమే బతకడం అది వృధా. అది తినడం పండుకోవడం తప్పదు, కానీ తినడం పండుకోవడం కోసమే బతకడం. వంట వండడం వచ్చా జనాలు వెనకాల పడతారు. ఎవ్రీబడి అన్నాడు ప్లీజ్ కమ్ మా మందిరానికి రండి, మా మందిరానికి రండి అనే కదా. అందుకే హరిప్రియ మాతాజీని అమెరికా, ఇంగ్లాండ్ క్యాన్సిల్, అక్కడ కూర్చో. వంట వస్తే ఏం చేస్తాం, అందరు కూడా చక్కగా మాతాజీ కిచెన్ నడుపుతుంది. ఈ ఎంటెక్లు బీటెక్లు అడుగు తినడానికి కూడా పనికిరావు, కాగితాలు అంటారు కదా, 4 గీసుకోవడానికి కూడా పనికిరావు అంటారు కదా. ఈ డిగ్రీ కాగితాలు 4 గీసుకోవడానికి కూడా పనికిరావు, తడిచిపోయాయంటే చినిగిపోతాయి కాగితాలు. 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటారు అట్లా? ఈ డిగ్రీ 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే నీళ్ళు తగిలితే కాస్త పాడైపోతుంది, బయట పాడారు. డిగ్రీ కాగితం దేనికి పనికిరాదు. కానీ చేతిలో వంట చేయడం వచ్చింటే శుభ్రం మనం వండుకొని తింటాం, 10 మందికి తిండి పెడతాం. బెస్ట్ ప్రొఫెషన్. ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా తెలివితేటలు చురుగ్గా. లేకపోతే వంట పాడైపోతుంది. ఎంత ఉడకాల, ఎక్కువ ఉడికితే కాలిపోతుంది, తక్కువ ఉడికితే పచ్చిగా వండిపోతుంది. ఎక్కువ వేస్తే తినలేము, తక్కువ వేస్తే రుచిగా లేదు. అంటే ఎంత తెలివితేటలు ఉండాలి కిచెన్లో పనిచేసే వాళ్ళకి. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏమాత్రం అటు ఇటు అయినా టక్ పాడైపోతుంది. భగవంతుడి సేవ ఏంది అంటే నైవేద్యాలు పెట్టు. ఎన్ని రకాలు వండి పెడితే అంత.
ఇది పూజలు చేయడానికి అంత పెద్ద ఇదేం లే, కష్టమేం లే. గుడ్డలు మార్చడానికి అది కూడా అంత కష్టమేం లే. దేవుడికి వెళ్ళాడుగలడు. నువ్వు వంటలు అనగానే తెలివితేటలు పని చేయాల్సి ఉంటుంది. అందరు కూడా చెప్పేస్తారు, ఈరోజు దేవుడికి నచ్చిందా లేదా వంట. అందరు చెప్పి తినవాళ్ళంతా చెప్పేస్తారు. మీకు నచ్చలేదంటే దేవుడికి నచ్చినట్టే లెక్క కదా. నీకు ఇన్స్పిరేషన్ దొరికిందా లేదా కుకింగ్ మాస్టర్ అవ్వడానికి? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఐ వాంట్ టు బికమ్ ఏ కుకింగ్ మాస్టర్. పెద్ద పెద్ద హోటల్లో తీసుకుంటూ ఉంటారు, 5 స్టార్. ఎక్కడికి పోయినా డిమాండ్ డిమాండ్ డిమాండ్. ఏ దేశం, అమెరికా పోవాలంటే నేను రాలేరు, నీకు కుకింగ్ వచ్చిందంటే అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి, రోజు మీరు అమెరికా వస్తారని. అమెరికా పోవాలంటే కుకింగ్ వచ్చి ఉండాలి, లేకపోతే ఎవడు తీసుకుపోతాడు నేను అక్కడికి, తెలుసా? కుకింగ్ అనేది నేను ఎక్కడికైనా తీసుకెళ్తుంది, దేవుడి దగ్గరికి, విదేశాలకి, అందరినీ మనం వశం చేసుకోవచ్చు. వంటలండి గర్వంగా ఉందా లేదా? ఉందనే గర్వంగా ఉండాలి కదా. నాకు ఇదే సేవ కావాలా. అందుకే గౌరంగ దాస్ ఇస్కాన్లో చూస్తారు కదా బాగా, కుంభమేళలో జీబీసీ బాగా, జీబీసీలు మాలా సన్యాసులాగా వాళ్ళు ఏ తాకరు, ప్రవచనాలు ఇస్తూ పోతూ ఉండేది. అంతే కదా, రావడం ప్రవచనాలు ఇవ్వడం. కానీ గౌరవంగా ఆయనకి తెలుసు, అందుకని చిన్న వయసులో జీబీసీ అయిపోయినాడు. చిన్న వయసులో వెనక నుంచి వచ్చి అందరికంటే ఎందుకంటే బాగా వంటలు వండుతాడు ఆయన. ముందు నిలబడతాడు వంట వండడానికి. అంటే ఈ పనికి మాలిన వాళ్ళంతా వంట నేర్చుకొని అంటూ ఉంటారు, తెలియగల వాళ్ళంతా వంట అంటే దేవుడిని సంతోషపెట్టచ్చు, భక్తులను సంతోషపెట్టచ్చు, పబ్లిక్ భోజనాలు పెట్టచ్చు, మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే చెప్పండి, 2 పూటలు వండుతారు వంటంతగా. ఇస్కాన్ మందిరాల్లో రోజంతా ఏమండి, పొద్దున సాయంత్రం అంతా అన్నం, కూర, సాంబార్, అన్నం, బయటికి రావడం. భక్తులు ఎదగాలనుకున్న వాళ్ళు వంటశాలలో దూరుతూ ఉంటారు. ఆటోమేటిక్గా మీరు భక్తులు ఎదుగుతారు, ఆటోమేటిక్. అందుకే వాళ్ళందరికీ అహంకారాలు ఎవరైతే వండుతూ ఉంటారు నెమ్మదిగా అడ్వాన్స్డ్. వంట వండిన వాళ్ళు ఆర్టిఫిషియల్గా అహంకారం లేకుండా ఉండాలని చూస్తారు. వంటలు వండేవాడికి సహజంగానే, ఎందుకంటే అందరి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇక్కడ మనం చదువుతున్న 2వ అధ్యాయం టాపిక్ నేను ఎవరు. ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు గుర్తుండాలా. మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు, వంటలు వండుతున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు, నేను శరీరం కాదు ఎప్పటికప్పుడు దాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవడానికి. నేను శరీరం కాదు, మరి నువ్వు ఎవరు? నీ మనస్సు కూడా మారిపోతుంది. నువ్వు ఎవరు? మనసు మారిపోతే నువ్వు రోజు కొత్త మనిషి అవుతున్నట్లు లెక్క. మనం కొత్త మనిషి ఏం కాదు, మన మనస్సు మారుతున్నట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం. మనం అలాగే ఉంటాం. నిన్న నాకు భజన పాడడం రాదు, ఈరోజు పాడడం వచ్చింది. మనసు మారింది. కానీ మీరు వేరుగా చూసుకున్నాం. మీ మనసు నిన్న ఎట్లాగుంది, ఎట్లాగుంది. నిన్న మీ శరీరం ఒంట్లో నీరసంగా ఉంది,
డల్గా ఉంది, ఈరోజు చురుగ్గా ఉంది అని మీరు చూసుకుంటున్నారు శరీరం. కాబట్టి మనలో మనం ఎలా ఉండాలి, మనం శరీరం అనుకోకుండా ఎలా బతకాలా, మనం ఎప్పుడు ఆత్మలాగా ఎలా బతకాలా, ఆత్మలాగా ఎలా బతకాల. ఈ శరీరాన్ని మనం కేవలం ఆధ్యాత్మిక కార్యాల కోసం ఈ శరీరాన్ని మనం ఎప్పుడు 24 గంటలు అంటే మీరు ఆత్మను తెలుసుకోగానే ఒకటే పని, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురు అన్నారు. భోగేశ్వర ప్రసక్తానం, భోగేశ్వరంగా వాడికి కోడలు అవుతుంది, వీడికి కూతురు అవుతుంది, వాడికి చెల్లెలు అవుతుంది, వీడికి తల్లి అవుతుంది, నానా రకాలు. అంతే కదా. మీరు ఆత్మని మర్చిపోయారంటే నానా రకాల సంబంధాల్లో పడిపోతారు. మీరు ఆత్మ గుర్తుందంటే బస్, నేను ఎవడికి పెళ్ళాన్ని కాదు, నేను ఎవడికి కూతుర్ని కాదు, నేను దేవుడి యొక్క దాసుని. అంటే అదే మనం చేస్తుంది ఏంది ఇక్కడ, మనం ఇవన్నీ తలకాయలోంచి దీన్ని ఏమంటారు, భ్రాంతి ధారణలు. భ్రాంతి ధారణ అని మారిపోతూ ఉంటాయి, ముగిసిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎవరికి పెళ్ళాం కాదు, రేపటి నుంచి పెళ్ళైతే పెళ్ళాం అవుతాడు. అంతకుముందు ఏం కాదు కదా, వాడేవాడు మనవాడు. ఇవన్నీ మళ్ళీ సడన్గా మన కర్మగాలి వాడికి చావు రాసి పెట్టినట్టే అయిపోయింది. ఇట్లా ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాస్తవం కాదు. వాస్తవం, శరీరం యొక్క వాస్తవాన్ని బూడిద. ఈ శరీరం బూడిద అవుతుంది, లేదా ఈ శరీరం మట్టి అయిపోతుంది, లేదా ఈ శరీరం పెంట అవుతుంది. అది వాస్తవం. ఈ శరీరానికి జంతువులు తిన్నట్టయితే పెంట అవుతుంది, ఇది కాల్చినట్టయితే బూడిద అవుతుంది, పూడ్చిపెట్టినట్టయితే మట్టి అవుతుంది. కాబట్టి మన ఆత్మ మీద బూడిదో పెంటో మట్టి శరీరం. ఆ రకంగా దాన్ని మనం భక్తులు ఎదగడం అంటే మనకి అంత క్లియర్గా తెలుసు. భక్తులు ఎదగడం అంటే ఏదేదో పాటలు పాడేయడం, ఏదో శ్లోకాలు చెప్పేయడం, ప్రవచనాలు వేయడం కాదు. అవన్నీ సపరేట్. అంత ప్రోగ్రామ్. ఇది ప్రవచనం ఇవ్వాలి, ప్రవచనం ఇచ్చారు. కానీ భక్తుడా కాదా, అది సపరేట్ విషయం. అది భక్తుడా కాదా అంటే మీకు అర్థమైందా, ఈ శరీరాన్ని నేను కృష్ణుడి సేవలో ఇంకే ఎన్ని అతి తెలివితేటలు, పని తప్పించుకోవాలా, పని చేయకుండా ఉండాలా, అహంకారంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవడైతే తెలివితేటలు అనుకోండి, ఇదే కొట్టాలి అదే కొట్టాలి, ఎక్కడికి పోయేదాన్ని ఈ సంసారంలోనే పడి బతకాలి మనం. కాబట్టి చక్కగా ఈ శరీరాన్ని మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా మనం ఎలా నేను భగవంతుడికి భక్తులకి నేను పనులు చేస్తూ ఉన్నాను. దానివల్ల మనకే సంబంధం కలుగుతుంది. మనం అంటే భక్తులు ఇష్టపడతారు, ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో. అంటే మిమ్మల్ని బలవంతంగా మీ సేవల వల్ల మిమ్మల్ని గౌరవించాల్సి ఉంటుంది, దగ్గర అవుతారు. రాధారాణి అని అంటారు, సంసారంలో అందరూ కూడా కృష్ణుడికి దండాలు పెట్టి. ఒకసారి భక్తి సిద్ధాంత మహారాజు రాధాకుండంలో ఉన్నాడు. రాధాకుండంలో ఉంటే ఒక బాగా డబ్బు ఉన్న ఆయన దండవత్ ప్రణామాలతో గోవర్ధనానికి పరిక్రమ చేస్తున్నాడు. ఇంకా అవసరమైంది, అంత ఇబ్బంది పెట్టి శరీరాన్ని. ఆయన కోటీశ్వరుడు, కానీ పండుకోవడం, ఆ తలకాయ దగ్గర మళ్ళీ అవి కాళ్ళు పెట్టి మళ్ళీ పండుకోవడం, దాన్ని దండవత్ పరిక్రమ అంటారు. లేవడం, పండుకోవడం, ఎక్కడైతే తలకాయ ఉందో అక్కడ కాళ్ళు పెట్టి మళ్ళీ పండుకోవడం. అట్లా 21 కిలోమీటర్లు పండుకోవడం లేవడం.
వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎంత డబ్బు ఆయనకి ఏం అవసరం వచ్చింది అని చేయడానికి. నేను అర్థమైంది, నా మనసు అదుపులోకి రావటం లేదు, అంటే ఏం చేయాలి అదుపులోకి రావడానికి, నేను ప్రయత్నం చేయాలి అని వాళ్ళు వెళ్ళి చెప్పారు. భక్తి సిద్ధాంత మహారాజ్ ఈయన పెద్ద ఓనర్, ఈయన కింద 200 మంది పనిచేస్తూ ఉంటారు. ఈయన వచ్చి ఇక్కడ అయితే ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆయన ఎంతో గొప్ప భక్తుడు అన్నట్టుగా. అంటే భక్తి సిద్ధాంత మహారాజు ఆయన అన్నాడు, ప్రపంచానికి కృష్ణుడు దేవుడు అని తెలుసు, కానీ గోలోకంలో ఈ కృష్ణుడే ఆయన రాధారాణికి దాసుడై ఉంటాడు. మనకి ఏమన్నా కృష్ణుడితో సంబంధం ఉందంటే కృష్ణుడికి రాధారాణితో సంబంధం ఉంది కాబట్టి మనం ఆయన పూజిస్తున్నాం. కృష్ణుడికి రాధారాణితో సంబంధం ఉంది కాబట్టి అంటే సేవ పాయింట్ అయినా కూడా ఈ ప్రపంచంలో సేవ ద్వారానే ఏదైనా కూడా సాధించవచ్చు. భార్య భర్తని వశంలో ఉంచుకోవాలంటే అన్ని సేవలు చేస్తుంటే ఆయనకు నోరు మూసుకుని ఇంకా అన్ని విధాల సేవ అంతా ఇంకా పెళ్ళని చెప్పిన ప్రతిదానికి తలకాయ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే ఆయన పూర్తిగా సంతోషపెట్టింది, కానీ ఆయనకి పెళ్ళడానికి కాదు అనలేడు. ఆయన నోటి నుంచి మాట రావడానికి ముందే మీరు ఆయన పనులన్నీ చేసి పెట్టండి, ఆయన కూడా మీకోసం అలాగే తయారవుతాడు. అంటే ఎవరైనా కూడా శిష్యులు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, సేవకులు కానివ్వండి, వీళ్ళంతా సబార్డినేట్స్ ఉంటారు. శిష్యులు గురువు గారి కింద సబార్డినేట్. నేను రాజశేఖర్ చేయక తప్పదు, అదేదో చెప్పకుండా అంతే కదా, అదే చెప్పకుండానే చేస్తే సరిపోతుంది. అవునా కదా? ఎటో అంటే శిష్యులు ఏమంటే అధికారం మా చేతిలో పెట్టినట్టే లెక్క. అందుకని మిమ్మల్ని ఎందుకు తిడుతూ ఉంటాం, మీరు శిష్యులు అవడానికి వచ్చారు అంటే అధికారం, అవి నాన్ సెన్స్. సరే అదే నేను నాన్ సెన్స్ అనకుండానే చేస్తే మీకు ఎంత గౌరవం దక్కుతుంది. బాగా తెలియగల ఉంది, నోటితో చెప్పకుండానే విషయాలను పసిగట్టేస్తుంది. ఈయనకి ఎప్పుడేం కావాలని చెప్పి అప్పుడు గురువుగారు వీళ్ళు మంచి భక్తులు, చెప్పకుండానే గురువు గారి యొక్క మనస్సుని గ్రహిస్తున్నారు. అంటే అది ఏ సంబంధమైన కావచ్చు, యజమాని ఆయన వచ్చి కారు తోడవయ్యా అది మీరు ముందరే ఆయన తుడిచింది సరే బాగా స్మార్ట్గా ఉన్నాడు వీడు, చెప్పకుండానే నేను కారు ఎక్కడానికి వస్తున్నాను ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడైతే సేవ అనేది ఉంటుందో అక్కడ మన దృష్టికి రాక తప్పదు. మనం భగవంతుని ఏ విధంగా ఆయన పట్టుకోవాలని చూస్తున్నాం సేవ ద్వారా, అట చేస్తా అదే ఎట నన్ను గమనించడం, ఎట నన్ను చూసుకోవడం నేను చూస్తాను. అదే మనం భగవంతుని పెట్టుకున్నాం, ఆయన చాలా పెద్ద ఆయన, మనలాంటి వాడు ఆయనకు ఆనరు, ఆయన కనపడం మనలాంటి ఎంత పనికి మాలిన సేవకుడు. మీరు తగులుకున్నారంటే పనికి మన సేవడు కాస్త మంచి సేవలో పడ్డాడంటే దేవుడు ఇంకా గుర్తు నా వెనకాల పడ్డాడు దేవుడు ఇంకా ఆలండి. అంటే రాధారాణి ఎందుకే కృష్ణుని అందరూ రాధారాణి చెప్పినట్టు, అంటే మీరు శిష్యులు కావాలంటే కృష్ణుడు శరణ బంధు అది చెయ్యి ఇది చెయ్యి, కానీ రాధారాణి రికమెండ్ చేసిందంటే కృష్ణుడు కాదనడానికి లేదు. అది మీరు డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మీద రాధారాణి దగ్గరికి వెళ్ళడం మీద రాధారాణి దగ్గరికి పడతారు. ఆయన రికమెండ్ చేస్తే కృష్ణుడు మాట్లాడేది లేదు, ఎందుకంటే ఆయన అట్లా కంట్రోల్ చేసి పెట్టుకుంది. అంటే కృష్ణుడు రాధారాణి ద్వారా ఇతరుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు ఎలా ట్రైనింగ్ చేయాలా, ఎలా వాళ్ళని భరించాలా, క్షమించాలా, మొత్తానికి కాదు. ఇక్కడ
మనం మాట్లాడుకుంటున్నది ఆత్మ యొక్క పనులేంది. మనకు ఆత్మ తెలియదు కాబట్టి జనాలు ఎవరు ఆధ్యాత్మిక కార్యాలు రావటంలా. వాడి విగ్రహాలని పూజ చేయమంటే ఏమవుతుంది సార్, దానికంటే ఈ పనికి వాళ్ళందరికీ సేవలు చేయొచ్చు కదా. తప్పుడు ఆలోచనతో భోగాలతో బతుకు మనకి అది తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారు అప్పుడు వాళ్ళు అనుకునేది. అంటే ఎవడన్నా రోగి అయిపోతాడు, ఎవడు దరిద్రుడు అవుతాడు, ఎవడు దరిద్రుడు అవుతాడు, దుర్మార్గుడు దరిద్రుడు అవుతాడు, ఎవడు రోగి అవుతాడు, విచ్చలవిడిగా బతికిన వాడు రోగి అవుతాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వాడు దరిద్రుడు అవుతాడు. సో వాడికి సేవ చేసేది వాళ్ళకి కనిపించేది బయట సమస్యలు కనిపిస్తాయి. ఈ పేదవాళ్ళకి, రోగులకి, ముసలి వాళ్ళకి. ప్రభుపాద మామూలుగా మనం ముసలాళ్ళకి సేవ చేయమని చెప్పి తొయ్యాల్సి వస్తుంది. పెద్ద సేవ చేయ, హెల్ప్ చేయాలి. అవి కూడా వెనకాల చొరగ పెడతాం. నువ్వు కూడా ఒకరోజు ముసలాడు అవుతావు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ముసలి ఎవడు చేస్తాడు ఈ ముసలాళ్ళకి సేవ అనుకుంటే అర్థమవుతుందా లేదా మాదిరి. ఎప్పుడు అట్లాగే ఉంటావు అనుకో. మాక ఎప్పుడు ఓన్లీ రాధారాయణ ఒకటే ఎప్పుడు నవయవనంలో ఉంటుంది. నవయవ్వనం రాధారాణికి ఎప్పుడు కుమారి, కిషోరి కిషోరి, కుమారి, కుమార్ నందకుమార్, వృషభాను నందిని. రాధాకృష్ణునికి వాళ్ళకి ముసలితనం లేదు. మనందరం ఇవన్నీ కళ్ళ గడిచిపోతుంది ఈ బతుకంతా కూడా. మీకు అయిపోయింది, మీ కళ అయిపోయింది, ఇప్పుడు అసలు జీవితం కాదు, అసలు జీవితం తెలుస్తుంది. అలాగే సో అంటే ఆత్మ యొక్క పనులేంది. శరీరంతో తొయ్యాలి మనం, చేయబోయా కొరడాతో కొట్టి. చూస్తున్న పశువు అండి, ఎడ్ల బండి ఎక్కండి, దున్నపోతుల బండి ఎక్కండి, కొడుతూ ఉంటాడు. కొడితే ఎందుకంటే శరీర ప్రభావంలో ఉంటాయి. వాడి పోవాలనిపించదు, బరువులు మొయ్యాలనిపించదు. ఆ దెబ్బలు తట్టుకోలేక, ఆ దెబ్బలు తట్టుకోవడం కంటే మోయడం మేలని చెప్పి పోతూ ఉంటాయి. అవి ఆగాలని చూస్తే కూడా చండ్రోకోలు అంటారు, దానికి చిన్న ముళ్ళు కూడా ఉంటుందంట. అంతే చూకు తగ్గుతుంది, పోతూ ఉంటుంది. కాబట్టి శరీర ప్రభావంలో ఉన్న వాళ్ళని తోస్తూ ఉండాలి. ఈయనంది మహేష్ ఉన్నాడు, 4 తిడుతూ అంటే అంతకుముందు అసలు మంగళారతి వదిలేశాడు, గురు పూజ వదిలేశాడు, సంధ్యారతికి నిన్న 4 వాయించాను. నేను ఇక్కడ ఉండేం చేయాలి, ఇంటికి పోయాను, ఇక్కడేం చేయాలి, వండి పెడతాను తిని పండుకోవడానికి గెట్ ఆఫ్ చేయాలి. రేపటి నుంచి వస్తా సార్, లేటుగా బయలుదేరి సార్ సంసారం పాడేసి. అంటే మనం ఆత్మస్థాయికి రానంత వరకు ఎవరో మనం తోస్తూ ఉండాలి, లేదా మనల్ని మనం తోసుకోవాలి. ఆత్మస్థాయికి వస్తే ఎవరు చెప్పక్కర్లా. కాబట్టి మంచి భక్తులకి ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళంతలో వాళ్ళే. బయట ఉన్నా కూడా ఉంటారు, బయట నుంచి వస్తూ ఉంటారు, ఒప్పుకోవాలా. వాళ్ళేం రావాల్సిన అవసరం లేదు. 2 రోజులు రాకపోయినా ఎవడు అడిగేది. మీరు రాకపోతే అడుగుతున్నాం, మందిరంలో ఉన్న మంగళారతికి రాలేదు. అంతే కదా. శారదం బయట ఉంటుంది, రాదు. రమాదేవి మాట రావటం లేదు, వాళ్ళు ఇష్టం, వస్తారు. కానీ వాళ్ళు వస్తున్నారంటే వెంటనే గుర్తించాలా, వీళ్ళు మనకంటే కూడా మంచి భక్తులే. మనం ఇక్కడ మందిరంలో ఉండి 4:30కి రాలేకపోతున్నాం, వాళ్ళు ఎక్కడి నుంచో 4 కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అంటే ఎంతో ప్లానింగ్లో ఉండి రాత్రి నుంచే దేవుని ఎట్లా ప్రార్థించి వాళ్ళు ఎలా అలవాట్లు సరిగ్గా పెట్టుకుని అట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు ఆత్మస్థాయికి వచ్చారు. ఆత్మస్థాయికి వచ్చి అది లేకుండా ఉండలేము మనం. ఎంత దూరం ఉన్నా కూడా మనం మందిరానికి పోవాల్సింది. లేదా మందిరానికి పరిగెత్తిపోలేకపోవచ్చు, కానీ మేము అప్పుడప్పుడు చూస్తాం, 4-5 ఉంటాం రూమ్లో. 4-5 ఉండి ఒకరి తర్వాత వాళ్ళు బాత్రూమ్కి పోవాలి. ఈ శ్రీకాంత్ లాడైతే బస్ మన వంతు 3ఓసారి కదా పండుకొని తాగుతాడు. అదే రాజశేఖర్ లాంటాడైతే
మళ్ళీ జపం చేసుకుంటా ఉన్నాం. బాత్రూమ్ తర్వాత వెళ్తాం కాబట్టి నిద్రపోవాలి. మామూలుగా మన టైం మళ్ళీ జపం చేస్తూ ఉంటాం. అప్పుడు నువ్వు లేటుగా వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే నువ్వు లేవడం టైంకి లేచావు. లేవడం టైంకి లేచావు, ముగ్గురు నలుగురు ఉండడం వల్ల తయారవడంలో కొద్దిగా లేట్ అయింది. అంటే అది తెలిసిపోతూ ఉంటాయి కదా. అంటే పాయింట్ వచ్చి మనం బాత్రూమ్ ఖాళీగా ఉంటే వెంటనే స్నానం చేసి వచ్చేస్తాం. లేదా అప్పుడప్పుడు మన ముసలాళ్ళు అయితే మన ఒళ్ళు పని చేయదు, అంటే మలబద్ధకం రావడం, కొద్దిగా అంటే శరీరం కొద్దిగా డల్ అవుతూ ఉంటుంది. కానీ మీ గదిలో లైటు 3 కల్లా లైట్ వెలిగిందంటే అయినా కూడా మీరు రావట్లేదంటే మీకేం తిట్లు పడరు, ఏదో ప్రాబ్లం అండి, టైంకి లేచిపోయింది కాబట్టి అంటే ఏదో ఇబ్బంది ఉన్నట్టు రాలేదు. పాయింట్ వచ్చి మీరు సత్వగుణంలో ఉంటే మొత్తానికి మీరు సాకు పెట్టి నిద్రపోతూ ఉండరు. మన పని మనం చేస్తూ ఉండాలి. శరీరం వల్ల తులసం ఉంటుంది, శరీరం పని చేయట్లేదు, సహకరించలేదు, స్లో అయింది. కానీ ఆ గదిలో 3 ఎప్పుడు లైట్ వెలుగుతుంది, అంటే ఉత్సాహంగా ఉంది. ఎట్లా వచ్చినా కూడా పర్వాలేదు, వాడు వెనకాల పడి టైంకి రాలేదు అన్నకన్నా ఏం అడగాలి, ఎందుకంటే కుర్రాడు కాబట్టి ఏని కూడా చూడాలి. పాయింట్ వచ్చి మీరు ఆత్మస్థాయికి ఎదిగారంటే భజన చేసి సేవ చేసి సేవ చేసినా కూడా అదే లాభం, భజన చేసినా కూడా అదే లాభం. అంటే సేవ చేసేప్పుడు ఇంట్లో పని కాదు, మందిరంలో పని కాబట్టి నేను కృష్ణుడి కోసం వండుతున్నా, మీకు జాగ్రత్త వస్తూ ఉంటుంది. నేను శుభ్రంగా ఉండాలి, దేవుడి కిచెన్లో వండుతాను మీకు గుర్తుండదు. ఎవరికోసం ఇంట్లో అయితే మీరు మనం తినేదని చెప్పి ఎంగిల్ చెయ్యి లేదా అశుభ్రంగా మందిరం అనగా వల్ల నేను అపరాధాలు వండడం అవుతుంది. కానీ నేను జాగ్రత్త ఉండకపోతే భగవంతుడు అంగీకరించడు కదా, లాభం ఏంది. వండాము కానీ మనం దేవుడిని మర్చిపోవడం వల్ల అన్నట్టు ఏదో వండాలి అన్నట్టుగా వండి పారేస్తే దేవుడు సేకరించడు. మీరు వండడానికి పోయారంటే ఇష్టపడే పోవాలి, ఇది దేవుడికి వండాలా. చక్కగా దేవుడు అనగానే మనలో ఒక ఉత్సాహం, మనలో ఒక సావధానం, మనలో ఒక గ్రీడ్ అర్థమైంది. నేను ఈ జన్మలో పూర్తి చేయకపోతే నేను వచ్చే జన్మ పోస్ట్పోన్ చేసుకుంటున్నాను. ఈ జన్మే మనకు దుర్భరంగా ఉంటే మళ్ళా జన్మ ఎందుకు అంటే ఆ కష్టపడేదో పోస్ట్పోన్ చేయకుండా ఈ జన్మ. అందుకే భాగవతంలో బ్రహ్మదేవుడు ఏమంటాడు, నేను దుఃఖాలకి కష్టాలకి నేను వెనకాడటం లేదు, నేను అనుభవించిందల్లా మొత్తం నేను అనుభవించేది చేయండి, దాన్ని వచ్చే జన్మ మిగలకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు గొప్ప భక్తులు. మినహాయింపు లేకుండా నాకు ఏం దెబ్బలు తగలాలో, నాకు ఏం రోగాలు రావాలో అది ఆయన అనేది. ఇది శిష్టాష్టకంలో కూడా ఆయన బేషరతుగా ఏమన్నా చేయండి నా జీవితంతో, కానీ భక్తి చేసుకునేట్టుగా ఆశ్లిష్యవా పాదరథం పినస్తు మాం అదర్శనాన్ మర్మాతం కరోతువా యదా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నాపర. ఏమన్నా చేయండి నా జీవితంతో, నేను మాత్రం మీకు సేవలు చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఈరోజు శ్లోకంలో నువ్వు ఎవరు, ఇదేదో థియరీ చెప్పడం కాదు, రోజంతా మనం ఆత్మలాగా బతుకుతున్నామా లేదా ఎవరికాడికి తెలుస్తూ ఉంటుంది. నేను ఆత్మలాగా బతుకుతున్నానా, నేను దాని కండిషన్డ్గా నేను బద్ధజీవిగా బతుకుతున్నానా, నేను ఆత్మలాగా బతుకుతున్నాను. ఆత్మలాగా బతకడానికి ప్రయత్నం చేయడం ఒకటి, ఆత్మలాగా బతకడం ఒకటి. ప్రయత్నం చేయడం అంటే మనం ఆత్మస్థాయికి ఎదగలేదు, కానీ తోస్తున్నాం, నిజాలు.
అందుకే ఆయన అన్నాడు, రాధనాథం అన్నాడు, ఎవరైతే ఆత్మస్థాయికి వచ్చారో వాళ్ళు డ్యాన్స్ చేయడం ఇష్టపడతారు. ఆత్మస్థాయికి రాలేదు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఆధ్యాత్మికంగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే భగవంతుగా ఈయన కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడు కూడా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా దేవుడి పనులు చేస్తూ ఉన్నాను. చేయాలని లేదు కానీ చేయాలని తెలుసు, చేయాలని లేదు చేయాలని తెలుసు, చేస్తే మంచిదని తెలుసు, ఈ జన్మలో ఏదో జన్మలో ఆ స్థాయికి రావాలని కూడా తెలుసు. అంతే కదా, మరి దారిలో దిగాలంటే ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకుంటారు, ఫెయిల్ అయితే ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ ఇంక తప్పదు, డాక్టర్ కావాలంటే పాస్ అవ్వక తప్పదు. 2 సార్లు ఫెయిల్ అయితే సంవత్సరం తర్వాత బయటకు వస్తారు. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది మనకి అర్థమైతే ఇంకా మనలో ఒక మంథన ప్రారంభమవుతుంది. అర్థమైతే ఎలాంటి విసుగు లేకుండా ఓపికగా మనం పట్టుదలతో మెల్లిమెల్లిగా ఎవరికైతే ఉంటాయో ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్, ఎవరైతే ఈ విధంగా ఉంటారో దాన్ని అంటారు శ్రద్ధ. భగవంతుడు చూస్తూ ఉంటాడు, పాపం ఈయన చేయగలిగినంతగా ప్రయత్నం చేస్తున్నాడు. అదే రామాయణంలో కొద్ది రోజులు మనం రామనవమి జరుపుకుంటాం. రామాయణంలో ఉడతా భక్తి, హనుమంతుడు ఉడత తను చేయగలిగింది చేస్తుంది, హనుమంతుడు ఇంకా చాలా పెద్ద పనులు చేయగలరు. రాముడు మందలిస్తాడు, దాని విషయం నేను చూసుకుంటాను, అది ఎంత చేయగలదో నాకు తెలుసు, నువ్వెంత చేయాలో చూసుకుంటావు, అదేం చేయటం లేదు, నీ పని ఏం పనికి వస్తుంది, ఇట్లా అంతా అనడానికి. ఇతరులను మనం తొందరగా విమర్శించకూడదు. ఇవన్నీ కూడా మన ప్రయత్నంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆయన అనేది ఈ ప్రశ్న నువ్వు ఎవరు అని ఎవరిని మనం అడిగినప్పుడు ఆయన శరీరం అంటే అప్పుడు నువ్వు మట్టె, నువ్వు నీళ్ళ, ఈ 5గురిలో ఎవరు మీరు? 5గురు అడగాలి. అది ఆఖరిలో మనం ఇది కాదు కాబట్టి మళ్ళీ ఆత్మ అంటే ఇక్కడ ప్రభుపాద లేదా మన ఆచార్యులు బలదేవ విద్యాభూషణ్ కావచ్చు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు, ఆధునిక కాలంలో వీళ్ళెదురు ఇవన్నీ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ తయారు చేసింది వాళ్ళు. మనం ఒక వ్యక్తి అంటే ఎవరు మనల్ని పుట్టించారు? ఆత్మని ఎవరు పుట్టించారు? శరీరాన్ని ఎవరు పుట్టించారు? ఆత్మని ఎవరు పుట్టించారు? ఆత్మని తల్లిదండ్రులు. బ్రహ్మదేవుడికి ఏమైనా తల్లిదండ్రులు ఉన్నారా? బ్రహ్మదేవుడికి తల్లి విష్ణుమూర్తి, తండ్రి కూడా విష్ణుమూర్తి. అదే రకంగా ఆత్మకి తల్లి తండ్రి, పితా అహమస్య జగతో మాతా దాత పితామ, రెండు కూడా భగవంతుడే. రాధారాణి మనం జగన్మాత అంటూ ఉంటాం. ఎందుకంటే రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే. ఫస్ట్ పాయింట్, రాధాకృష్ణుల్లో తేడా ఏం లేదు, కానీ డ్యూటీల్లో తేడా. కృష్ణుడు తండ్రిలాగా మన శాసిస్తూ ఉంటాడు, రాధారాణి తల్లిలాగా మన దగ్గరికి తీసుకొని మనం పోషించడం కానీ మనల్ని భరించడం కానీ వెలిగా మనల్ని అనుగ్రహించడం. కృష్ణుడు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటాడు, రాధారాణి కొద్దిగా ప్రేమతో. కాబట్టి మనం ఇద్దరు కూడా ఒకళ్ళ దగ్గరికి పోవడానికి లేదు, ఇద్దరు కూడా ఇద్దరికి. అందుకంటారు యుగల్ సర్కార్. మామూలుగా ఒకటికి ఒక బాస్ ఉంటారు. మనకి రాధాకృష్ణ ఇద్దరు బాస్, వాళ్ళిద్దరు వేరువేరుగా చదువుతుంటే ఏం చేస్తారు? అప్పుడు రాధారాణి ఇటు చేయమంటుంది, కృష్ణ ఇటు చేయమంటారు. రాధారాణి డిఫరెంట్ చేస్తాం,
అదే మీరు చూసుకోండి అంటారు. దట్ ఈస్ బిట్వీన్ యూ. మేము ఫాలో కావాలా రాధారాణి బాట్ల అని మనకు తెలిసిపోయింది. రాధారాణి చెప్పినట్టు కృష్ణుడు కూడా సంతోషపడతాడు. కాబట్టి అప్పుడు కృష్ణుడు పరీక్షించడానికి ఆయన డైరెక్ట్గా మనం చదువుతూ ఉంటారు. రాధారాణి చదువుతాను మనం. రాధారాణి చెప్పిన కృష్ణుడు ఆల్రెడీ క్లియర్. నౌ యూఆర్ పర్మనెంట్లీ, శాశ్వతంగా నువ్వు ఇంకా అర్థం చేస్తుంది అని అంటారు. సీక్రెట్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, ఆధ్యాత్మిక యువత రహస్యం. నేను సేవకుడిగా ఉండాలా, దట్ ఈస్ ది సీక్రెట్. ఎవరు దొరికినా కూడా వాళ్ళని ఎలా మనం వాళ్ళకి వాళ్ళ ప్రతి సేవాభావంతో ఉండి ఈ భక్తుల ఆశీర్వాదాలన్నీ కలుగుతూ ఉంటే మనం ఎలా భక్తి నుంచి పడిపోతాం. వీలు కాదు కదా. కనిపించిన భక్తులు అందరినీ మనం చక్కగా వాళ్ళతో ఉంటే అది భలే మంచి ఆశీర్వాదం. ఎవడైతే మన గురించి ఈయన భలే మంచివాడు అనుకుంటాడో బస్ అంటే వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చాడు. అంతే కదా. ఐఎమ్ హ్యాపీ విత్ యూ, ఐఎమ్ హ్యాపీ విత్ యూ అంటే మనం ఎప్పుడు కూడా సర్వెంట్ కాన్షియస్నెస్. ఇస్కాన్లో సెమినార్ పెట్టారు మాయాపూర్లో, సర్వెంట్ లీడర్. మామూలుగా లీడర్స్ అంతా పెత్తనం చేస్తూ ఉంటారు. ఇస్కాన్లో సర్వెంట్ లీడర్. ఎవడి అంత సర్వెంట్ అయితే వాడు అంత గొప్ప లీడర్గా ఎదుగుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఇంకొద్దిగా 4-5 లైన్లు ఉన్నాయి. ఈ ప్రకారం ప్రశ్నోత్తర సాధారణ కట్టుబాటును కృష్ణుడు కూడా స్వీకరించాడు. ఈ వాదనకు సమాధానం కృష్ణ భగవానుడు వాచారంభో అనర్థక, మీరు భిన్నము కానితో మిమ్మల్ని బ్రాహ్మణులారా అని సంబోధించుట అది వాగాడంబరమే అగును. మనం అంటారు కదా, ఓ బ్రాహ్మణులారా. మీరు నా ఎడ చూపిన వైఖరికి కేవలం నేను తగినట్లుగా వర్తించింది కనుక తుట్టతుదుకు మీరు ఒకటే అంచో నా పలుకు కానీ మీ ప్రశ్నకు కానీ ఎటువంటి అర్థం లేదు. కనుక మీరు నన్ను అడిగిన ప్రశ్న బట్టి మీరు బుద్ధిమంతులు కారని నేను నిర్ణయించవలసి వస్తుంది. అయితే మీరు ఎందుకు చర్మజ్ఞానాన్ని గురించి ప్రశ్నలు అడుగుతున్నారు? అది మీ అందరికీ ఇబ్బందికరంగా లేదా అని కృష్ణుడు పలికాడు. తన తండ్రి అయిన బ్రహ్మదేవుడు హంసావతారం యొక్క పాదపద్మాలకి అర్చన చేయడం ఋషులు చూచి ఉన్నందున వారి ప్రశ్న సమంజసంగా లేదని. అంటే దేవుడు హంసావతారం ఎవరయ్యా అంటే దేవుడు బ్రహ్మదేవుడు భగవంతుడికి ఇచ్చే స్థానాన్ని ఇచ్చి ఆ విధంగా దండవత్ ప్రణామాలు. అంటే వీళ్ళు మళ్ళీ హంసని మీరు ఎవరు అనడంలో అర్థం లేదు. హంస భగవంతుడి యొక్క అవతారం. అటుపక్క నుంచి తమ తండ్రి గురువు ఆయన బ్రహ్మ హంసావతారాన్ని అర్చించినందున వారు భగవంతుని స్థితిని శీఘ్రమే తెలుసుకొనవలసి ఉన్నది. అటు వారి ప్రశ్న అర్ధరహితముగానైనది. దట్ ఈస్ ది పాయింట్. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఆయన అథారిటీ ఆయన వచ్చి హంసావతారం హంసకి ముందు దండం పెడుతున్నాడంటే బ్రహ్మదేవుడు హంస నుంచి అవన్నీ నేర్చుకుంటాడు. అంటే హంసావతారంలో వచ్చిన దేవుడు కాబట్టి అది బ్రహ్మదేవుడు దండం పెడతాడు. ఇంక ప్రశ్న అడిగేది ఎవరు? వీడు అంటే భగవంతుడు హంస రూపంలో వచ్చాడు. మీరు ఎవరు అని అడగడం వాడికి తెలియక అడుగుతున్నాడు, ఈ హంస ఎవరు అన్నట్టు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.